హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వాటి వీడియోలో అయితే మనమైతే ఇన్స్టాగ్రామ్ ఒక అల్గోరిథం ఎలా రీసెట్ చేయాలి నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు కదా, కొన్ని రీల్స్ కూడా మీకు నచ్చని రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ రీల్స్ మీరు రాకుండా చేయాలంటే మీకు ఏమేమి స్టెప్స్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేసుకుంటా చూడకండి. ఈ వీడియోని అయితే మీరు ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనమైతే వీడియోని తొందరగా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు సింపుల్ గా ఇక్కడ చూడొచ్చు, ఒక ఆప్షన్ అయితే కనిపించుతుంది. లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో కింద చూసుకోవచ్చు. ఇక్కడైతే ఒక ఆప్షన్ ఉంది, యువర్ ప్రొఫైల్ అని. సింపుల్ గా మీరు ఈ ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. మీరు ఎలా ఈ ప్రొఫైల్ పై క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ లో పైన ఒక ఆప్షన్ ఉంది, 3 లైన్స్ అని. సింపుల్ గా మీరు 3 లైన్స్ పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ 3 లైన్స్ పై క్లిక్ చేస్తారో మీ ముందు కొన్ని ఇలాంటి ఒక ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఆప్షన్ అయితే ఉంది, కంటెంట్ ప్రిఫరెన్సెస్ అని. సింపుల్ గా మీరు ఈ కంటెంట్ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ కంటెంట్ ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేస్తారో మీ ముందు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది, రీసెట్ సజెస్టెడ్ కంటెంట్స్ అని. సింపుల్ గా మీరు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఆప్షన్ అనేది ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ అని. సింపుల్ గా మీరు ఈ నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసేయాలి. మీరు ఎలా ఈ నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తారో మీ ముందు అయితే మరి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రీసెట్ సజెస్టెడ్ కంటెంట్స్ అని. సింపుల్ గా మీరు మళ్ళీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసేయాలి. మీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఒక చిన్న పాపప్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు ఈ చిన్న పాపప్ పై క్లిక్ చేసేయాలి, రీసెట్ కంటెంట్ సజెస్ట్ అని. నేను ఎలా ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా ఇక్కడ రిఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ రీల్స్ పై క్లిక్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రీల్స్ అనేవి మాత్రం 100% రీసెట్ అయినాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ట్రిక్ తో మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం రీసెట్ చేసుకోవచ్చు. కొన్ని నచ్చని రీల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, దాని వల్ల మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. మరి ఇటువంటి వీడియోల కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.